పక్కనోడు సమస్య చెబుతుంటే ఏంది నస అనుకునే రోజుల్లో ఓపిగ్గా వింటూ అర్జీలు రాస్తూ వచ్చిన వారికి అన్నం కూడా పెడుతున్నారే కలెక్టర్ సారో, మీకు సలాం. అర్జీదారులారా, అన్నం తిని వెళ్ళండి. సమస్యల పరిష్కారంతో పాటు కడుపు నింపుకోనంటూ ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మీకోసం కార్యక్రమంలో వినూత్న రీతిలో భోజన సదుపాయం కల్పించారు. ప్రతి సోమవారం సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయానికి వచ్చే అర్జీదారులకు భోజనం చేసే వెసులుబాటు కల్పించారు. అర్జీదారుల సమస్యలు విని భరోసా ఇచ్చి అన్నం పెట్టి పంపిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం మీకోసం అదే స్ఫూర్తితో జిల్లాలో దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్తున్నానన్నారు. ఆర్జీలతో పరిష్కారంతో పాటు అర్జీదారుల్లో వ్యవహరించే తీరుపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఇప్పటికే ప్రతి సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం వచ్చే ప్రజలకు రాగి జావా, ఇతర స్నాక్స్ అందిస్తున్నారు అధికారులు. ఇప్పుడు భోజనం పెట్టేలా ఏర్పాట్లు చేశారు. వ్యయ ప్రయాసాల కోర్చి జిల్లా కేంద్రానికి వస్తున్న అర్జీదారులకు సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇస్తున్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలోకి ప్రవేశించిన వారికి మీ సమస్య చెప్పండి, అర్జీ రాస్తామంటూ వారిని కూర్చోబెట్టి మాట్లాడడం దగ్గర నుంచి సంబంధిత శాఖ ఉన్నతాధికారుల దగ్గరకు తరువాత కలెక్టర్ దగ్గరకు వారిని తీసుకువెళ్లేలా ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఇందులో భాగంగా వారి వంతు వచ్చే వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్ లో కూర్చోబెట్టి మంచినీరు, బిస్కెట్లు, రాగిజావ వంటివి అందిస్తున్నారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వస్తున్న ప్రజలు ఆకలితో ఇబ్బంది పడకుండా వీటికి అదనంగా మంచి భోజనం పెట్టించాలని కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న కలెక్టర్ వారి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చి పంపిస్తున్నారు. మీకోసం కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ పరిస్థితులన్నింటినీ పరిగణలోకి తీసుకుని అర్జీదారులకు భోజనం పెట్టేలా అన్న క్యాంటీన్ నిర్వాహకులతో చర్చించారు. నేటి నుంచి అర్జీదారులకు కలెక్టరేట్లో భోజన సదుపాయాన్ని కల్పించారు. కలెక్టరేట్ తమీం అన్సారియాతో పాటు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చిన ఓబ్లేసు స్వయంగా అర్జీదారులకు భోజనం వడ్డించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి సోమవారం 500 మందికి భోజనం పెట్టేలా చర్యలు చేపట్టారు. కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయంపై అర్జీదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.